ఒంటరి మహిళల పెన్షన్ల దరఖాస్తు గడువు పెంచింది సర్కార్. ఈ నెల 21 వరకు గడువిచ్చింది. అర్హులైన అందరూ దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. ఈ పథకం గురించి ప్రతి ఊర్లలో ప్రచారం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు సిఎస్ ఎస్పీ సింగ్. సెక్రటరియట్ల ఒంటరి మహిళల పెన్షన్ పథకం మీద అధికారులతోని సిఎస్ఎస్పీ సింగ్ మాటా ముచ్చట చేశారు. ఒంటరి మహిళల పెన్షన్ ను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు. పెన్షన్ దరఖాస్తుకు గడువు కావాలని ప్రజలు అడుగుతున్నారు కాబట్టి తేదీని ఈ నెల 21 దాకా పెంచినట్లు చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. దరఖాస్తు పెంచుకునేందుకు గడువు పెంచడంతో పాటు వచ్చిన వాటిని వెంటనే పరిశీలించేలా చూడాలన్నారు చీఫ్ సెక్రటరీ. ఆదివారం సాయంత్రం వరకు 1,20,487 దరఖాస్తులు వచ్చినాయన్నారు. ఇవి 2 లక్షలకు పైగా పెరుగుతాయని అంచనా వేశారు. వచ్చిన వాటిని పరిశీలించి జూన్ 2న పెన్షన్ పంపిణీకి సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఈ పథకం మీద ప్రతి ఊళ్ళ ప్రచారం చేయాలన్నారు. ఈపీఎఫ్ ఖాతాలున్న బీడీ కార్మికులందరూ పెన్షన్ కు అర్హులని చెప్పారు. కుటుంబంలో ఒక యూనిట్ అనేది దీనికి వర్తించదన్నారు. ఒంటరి మహిళల పెన్షన్తో పాటు మిషన్ భగీరథ, తాగునీటి సమస్య మీద అధికారులతోని మాట్లాడారు. ఊళ్లల్లో మంచినీటి సమస్య రాకుండా చూడాలన్నారు. పెండింగ్ పనులు ఉంటే వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు సిఎస్ ఎస్పీ సింగ్.